హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఈ ప్రసంగాల పోరాటాలు బాగా ఎక్కువైపోయాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రసంగాల పైన చాలా మంది చాలా వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఆయన గురించి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్స్ అనేవి రైజ్ చేస్తున్నారు అనమాట. గాంధీజీ గారు కలల కన్న దేశాన్ని జగన్ గారు చూపిస్తున్నారు. అందుకనే కడుపు మంటతో కుళ్ళుతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్న వాలంటీర్లపై ఈయన విరుచుకు పడుతున్నారంటూ వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. మహిళా కమిషనర్ కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఒకసారి పిచ్చి ముదిరింది, రోకలి తలక చుట్టమన్నట ఎవరో. వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు గాంధీజీ కలలు కన్నా ఒక రాజ్యాన్ని సృష్టిస్తున్నారా? ఈ వాలంటీర్లేమో గాంధీజీ కలలు కన్నా ఆ స్వరాజ్యాన్ని శాసించే దిశగా పనిచేస్తున్నారా? ఒక్కసారి ఊళ్ళోకి వెళ్ళి చూడమని చెప్పమ్మా. గాంధీజీ ఎలా బెల్ట్ షాపులు పెట్టమన్నాడా? చీపు లెక్కర్లు అమ్మన్నాడా? మత్స్య మాంసాలు అమ్మమన్నాడా? మత్స్య మాంసాలు అమ్మడానికేమో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళను పెద్ద పెద్ద చదువు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు అవసరం వచ్చారా? జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎంఆర్ఓలు, లేకపోతే ఆర్డీఓలు వీళ్ళందరూ కలిసి ఈ ఊరి మీద పడమని చెప్పారా? గాంధీజీ ఈ మాటలు చెప్పాడా? ఎందుకయ్యా మీకు తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు? వాలంటీర్లు ఏం చేస్తున్నారు? నీకు పెన్షన్ కావాలంటే డబ్బులు, అర్థమైతే పథకాలు తాయిలాలు ఇప్పించాలంటే డబ్బులు, పబ్లిక్గా లంచాలు తీసుకుంటున్నారు. చేతైతే పట్టుకోండి. అర్థమైందా? ఏమి కావాల్సిన సరే పబ్లిక్గా లంచాలు తీసుకుంటున్నారు. వీళ్ళ దృష్టిలో గాంధీజీ గారు లంచాలు తీసుకోమని చెప్పారా? ఎగిపోయినట్టయితే గాంధీజీ అర్ధరాత్రి ఒక స్త్రీ నిర్భయంగా ఇంటికి చేరుకుంటే అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పాడు. పట్టపగలు ఒక స్త్రీమూర్తి తన ఇంటికి తను వెళ్ళలేకపోతుంది. మధ్యదారిలో కాకుల్లా గద్దల్లా పొడుచుకు తినేస్తున్నారు. ఒక అభాగ్యురాలైనటువంటి అమ్మాయి వెళ్ళినట్టయితే పూర్తిగా ఈ కామంతో కళ్ళు మూసుకున్నటువంటి ఈ కుర్రకార్తాలు కోరల్లో చిక్కుకుపోయి అటు తల్లిదండ్రులు మొహం చూపించలేక, సొసైటీకి మొహం చూపించలేక రోజుకి ఎంతమంది ఊరు పోసుకొని చచ్చిపోతున్నారమ్మా? ఎంతమంది విషం తాగి చచ్చిపోతున్నారు? ఎంతమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు? ఇవన్నీ గాంధీజీ గారు కలలు కన్నారా? ఎందుకండి గాంధీజీ ఆయన పేరుని కలుషితం చేస్తారు ఎందుకు? మీరు ఆయన పేరుని కలుషితం చేస్తారు ఎందుకు? ఏమిటి మీ ఉద్దేశం? వీళ్ళు నిజంగా మీరు రామరాజ్యం అయితే బ్రహ్మరథం పడతారండి. రామరాజ్యానికి ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. నీలో మంచితనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ మొహం చూస్తే నీ చాలు కార్యాచరణ చూస్తే చెప్పేస్తారు. ఆయన ఆ పద్ధతులు వేరు, ఆయన మాటలు వేరు, ఆయన చేతలు వేరు అంటాం. కానీ నువ్వు పూర్తిగా రౌడీ నెంబర్ 1. కత్తులతో సావాసం చేస్తున్నావు. తెల్లాలేస్తే మత్స్య మాంసాదుల్ని పూర్తిగా వ్యాపార సరళిగా, వ్యాపార కూడలుగా మారిపోయింది మీ పార్టీ. చేపల పులుసు అమ్ముకుంటారా? మాంసం అమ్ముకుంటారా? చికెన్ అమ్ముకుంటారా? గాంధీజీ చికెను మటను వీధుల్లో అమ్ముకోమని చెప్పారా? గాంధీజీ పేరు ఎందుకు తెచ్చారు నాకు అర్థం అవ్వట్లేదు. గాంధీజీకి ఇవేవి ఇష్టం లేదు. మత్స్య మాంసాలు ఇష్టం లేదు, మద్యపానం ఇష్టం లేదు, లంచాలు ఇష్టం లేదు, అబద్ధాలు ఆడడం ఇష్టం లేదు. మీరు చేసేవన్నీ వ్యతిరేకం కదా, మీరు ఆడేవన్నీ అబద్ధాలు. మళ్ళీ గాంధీజీ పేరు ఎందుకు? మహిళా కమిషన్ అంటే మహిళా కమిషన్ నిజంగా నోటీసులు ఇవ్వాలండి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు నిద్రపోయింది కదా, ఇప్పుడే కళ్ళు తెరిచింది కనుక మహిళా కమిషన్ చాలా మంచి పని చేసింది. కానీ అంతకుముందు ఒకసారి ఆలోచించాలి. మహిళా కమిషన్ సిగ్గు లేదు నీకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చేశాడు. విడాకులు ఇచ్చినప్పుడు తన బతుకుతుంది. ఆ మహిళల గురించి విమర్శించి హక్కు మీకు ఎవరిచ్చారు? ఎత్తి చూపించే హక్కు మీకు ఎవరిచ్చారండి? పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు, అంటే లీగల్గా విడాకులు ఇచ్చుకున్నారు. కానీ విడాకులు ఇచ్చుకున్న మహిళల్ని జనంలో లాగి ఆవిడ పరుగు పీకి పందిరేసి ఆవిడని బ్రతికే అంటే బ్రతుకు మీద కూడా విరక్తి కలిగించే విధంగా మాట్లాడుతున్నారంటే అంత మానసిక హింస పెట్టాల్సినటువంటి
హక్కు మీకు ఎవడిచ్చాడు? ఉమ్, వాళ్ళకి ఇవ్వండి నోటీసులు, పవన్ కళ్యాణ్కి కాదు. అరే ఇంత 1500 మంది 1600 మంది అఘాయిత్యాలు చేసుకున్నట్టుగా కేసులు ఫైల్లో ఉన్నాయే. మరి వీళ్ళు 1500 మంది 1600 మందిని అఘాయిత్యాలు చేసి మానభంగాలు చేసే వాళ్ళకి ఏ శిక్ష వేస్తున్నారు? ఏ శిక్ష మహిళా కమిషన్ వేస్తుంది? దిశ అనే చట్టం ప్రారంభించిన తర్వాత ఎంతమందిని శిక్షించారు? ఎంతమందిని కాపాడారు? వీటికి సమాధానం చెప్పవయ్యా, చెప్పండి అయ్యా. మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఈరోజు మాట్లాడుతుందా? డబ్బు కోసం ఆలోచించినట్టయితే డబ్బు ఏం అవసరం లేదమ్మా. ఒక మంచి తెల్లటి గుడ్డ పరిచేసినట్టయితే ఇలా కళ్ళు మూసుకుంటే డబ్బులు పడిపోతాయి. సాయంత్రానికి ఒక 500 రూపాయలు అలాగే సంపాదించవచ్చు కదా. ఇంత దిగజారిపోయి సంపాదించాలా? ఇంత దిగజారిపోయి మహిళా కమిషన్కు చైర్మను నువ్వు చేయవు. ఇంతమందిని ఉద్ధరించాము, ఇంతమందిని కాపాడాము, ఇంతమంది పూర్తిగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బతకగలుగుతున్నారు చెప్పయ్యా. నువ్వు చెప్పు, మహిళా కమిషన్ చెప్పడు మీరు. మరి ఎలా నోటుకు వచ్చిందల్లా అబద్ధమే. తాగుడు, మైకం, అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు చేసి 17 సార్లు గొడ్డలతో నరికా మొర్రో అంటుంటే నువ్వు చెప్తున్నవే నరికామని మాకు సంబంధం లేదంటున్నారు వీళ్ళు. మరి వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? చరిత్ర ఎలా సమాధానం చెప్పబోతుంది? ఆలోచించుకోవాలి. గనక ఇక్కడ ఏంటంటే కేవలం నోరు ఉంది కదా అని ఆ నోరుకి పడిపోయి అంటే భవతల వాళ్ళ తాలూకు నోళ్ళు మూయిద్దాం అనుకోవడం మాత్రం నేరం అమ్మా. దీన్ని మన ప్రజలు కళ్ళు మూసుకున్నా ఇంకేదైనా ఈ మిగతా వాళ్ళు ఆ పేర్లు ఎందుకులే, అందరూ ఏలిన వారు కళ్ళు మూసుకున్నా ఈ ప్రపంచాన్ని నేలేవాడు ఉంటాడు కదా, ఆయన్ని కళ్ళు మూయలే, నోరు మూయలేము, ఆయన చేతల్ని కూడా మూయలేము మనం. ఎప్పుడు ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు. మనకు తెలుసు. ఒక్కసారి భగవంతుడు కన్నెర చేస్తే ఏమో, ఒక్కసారి ఉప్పుని వచ్చిందనుకోమ్మా, తుఫాను వచ్చిందనుకో, బతుకుతామా? ఎన్ని వేల మంది పోతున్నారు. ఒక్కసారి అగ్నిగుండం వచ్చింది, పంచభూతాలు అగ్నిగుండం వచ్చింది, మిడతల్లా మాడిపోతాం. తర్వాత ఏమో పెద్ద గాలి దుమారం లేచింది, ఉంటావా? ఒకసారి భూకంపం వచ్చింది, బతుకుతావా? అలాగే పిడుగుల వర్షం కురిసింది, బతుకుతామా? ఏది అంటే అల్పమైన జీవితాలు మనవి. దీనికోసం ఎందుకు అంత పొగరమూతనంగా ఉండాలి? దీనికోసం మనిషి పొడుచుకొని తినే పరిస్థితి ఎందుకు రావాలి? దీనికోసం ఇన్ని అబద్ధాలు ఆడాలా? దీనికోసం ఇంత మందు తాగాల? దీనికోసం ఇంతమందిని మానభంగాలు చేయాలా? ఇది చాలా పొరపాటు. ఇలా మాట్లాడడం. మహిళా కమిషన్ అంటే చేసి చూపించండి. చేసి చూపించకుండా నువ్వేదో కేవలం మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకున్నట్టయితే మాత్రం మీరు చేసింది మీకే భూమి రంగై తగులుతుంది. ఎందుకంటే రేపు 24th ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 2024. ఆ ఎలక్షన్స్లో జనం మీకు తీర్పిస్తారు. జనం కాదు, భగవంతుడే మీకు తీర్పిస్తాడు జనం రూపేణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ కదా, ఇది వాళ్ళ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.